జైలు నుండి పాలిస్తున్న కేజ్రీవాల్ కు బిగ్ షాక్ ఇచ్చిన జైలు శాఖ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని తీవ్రంగా కుదిపేస్తోంది. ఇప్పటికే మనీ లాండరింగ్ ఆరోపణలతో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలు కాగా, ఢిల్లీ మద్యం కేసులో మరో మాజీ మంత్రి మనీష్ సిసోడియా కూడా జైలుకు వెళ్లారు. గత నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలతో తీహార్ జైలుకు తరలించారు. అయితే అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయని అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండే పాలన సాగిస్తున్నారు. అధికారులతో సమావేశాలు, జైలు నుండే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కేవలం 2 రకాల పత్రాలపైనే సంతకాలు చేయగలరని ఢిల్లీ జైలు శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బనివాల్ తాజాగా స్పష్టం చేశారు. అది కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవారు రాజకీయ సంబంధం లేని దస్త్రాలపైన మాత్రమే సంతకాలు చేయవచ్చని తెలిపారు. రాజకీయాలకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయలేరని సంజయ్ బనివాల్ వెల్లడించారు. ఇక తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ కు జైలు అధికారులు సరైన సౌకర్యాలు, వసతులు కల్పించడం లేదని, ఢిల్లీ సీఎంను కరుడుగట్టిన నేరస్తుల కంటే దారుణంగా చూస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఢిల్లీ జైలు శాఖ డీజీ సంజయ్ బనివాల్ ఖండించారు. కుటుంబ సభ్యులతో నేరుగా ములాఖత్ అయ్యే అవకాశాన్ని తీహార్ జైలు అధికారులు కల్పించడం లేదని వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఖైదీలకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి వివక్ష ఉండదని స్పష్టం చేశారు. జైల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయన్నారు. సాధారణ నేరస్తులకు, కరుడుగట్టిన నేరస్తులకు జైల్లో ఎలాంటి తేడా చూపరని సంజయ్ బనివాల్ తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన మాన్యువల్లోనూ ఖైదీల మధ్య ఎలాంటి వివక్ష చూపొద్దని ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఖైదీకి కొన్ని ప్రాథమిక హక్కులుంటాయని, వాటిని అందరికీ కల్పించడం తమ బాధ్యత అంటూ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పాలనకు సంబంధించి వచ్చే వారం నుండి 2 మంత్రులతో తాను భేటీ అవుతానని కేజ్రీవాల్ చెప్పడంపైన స్పందించిన సంజయ్ బనివాల్, వారు అందించే పత్రాలు న్యాయపరమైన ఫిర్యాదులకు సంబంధించినవే ఉండాలని స్పష్టం చేశారు. తాజాగా జైలు శాఖ డీజీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జైలు నుండే కేజ్రీవాల్ తర్వాతి ఆదేశాలు ఎలా ఇవ్వనున్నారనే విషయాలపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది.